ఆవులని, ఎద్దులని, దూడల్ని కూడా అందంగా అలంకరించారు. వారు మంచి మంచి వస్త్రములు ధరించి కంచుకములు తలపాగలు, కంచుకములు తల చుట్లును, కంచన భూషాంబరములు కడుమెరయగా ఏటించని గోపకులందరూ మంచి పదార్థములు గొనుచు మాధవు చూడరు. వాళ్ళందరూ చక్కని వస్త్రాలు వేసుకుని, తలపాగాలు పెట్టుకుని, మంచి మంచి పదార్థాలు పట్టుకుని శిశువుని చూడడానికి బయలుదేరుతున్నారు. ఇక స్త్రీలందరూ కూడాను నవకుంకుమ కింజల్క ముఖ పంకజ భూతయ, వాళ్ళందరూ చక్కగా అలంకరించుకుని అనేక రకాల కానుకలు తీసుకుని స్త్రీలందరూ బయలుదేరుతున్నారు. ఏమి నోము ఫలమో ఇంత ప్రొత్తొక వార్త వింటిమి అబలలార వీరులలరా మన యశోద చిన్ని మగవాని కనినట చూచివత్తమమ్మ సుదతులారా. ఆ చిన్ని మగవాడు అనే మాటకు వ్యాఖ్యానం చేయలేమండి. పోతన గారు ఎంత అందమైన పదాన్ని ఇచ్చారో. ఆ తెలుగు పదాల పోకలింపుకో నమస్కారం. పోతన గారు పుట్టిన భాషలో పుట్టడం మన అదృష్టం, మన భాషలో పోతన గారి కవిత్వం రాయడం మరొక అదృష్టం. పద్యం ఒక్కసారి చింతన చేసుకున్నాం మొత్తానికి. మన యశోద చిన్ని మగవాని కనినట చూచివత్తమమ్మ సుదతులారా. వారందరూ ఉత్సాహంగా స్వామి వద్దకు వెళ్ళి గోపా పరస్పర ముష్టాహ, పైగా ఒకరి మీద ఒకరు వసంతాలు జల్లుకున్నారు. పాలు, పెరుగు మొదలైనవి జల్లుకున్నారు. వాళ్ళ సంపదలు అదేగా. వాటిని జల్లుకుని మురిసిపోతూ ఉత్సాహంగా స్వామివారికి చేయవలసినటువంటి స్నానాదులు మొత్తం పూర్తి చేసి ఉయ్యల్లో పెట్టి ఊచుతూ ఉన్నారండి. పోతన గారు ఇంకా అద్భుతమైన లీలలు ఇక్కడ వర్ణించారు. తన మనస్సులో భావాలు గోపికలైపోయి జో జో కమల దళిక్షణ, జో జో మృగరాజ మధ్య, జో జో కృష్ణ, జో జో పల్లవ కరపద, జో జో పూర్ణేందు వదన, జో జో ఎనుచున్ ఉయ్యాల్లో పెట్టి ఊచుతున్నారు. ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల బాలును చెదరు. అంత చక్కగా ఆ ఊచుతున్న విధానాన్ని మనస్సులో భావించాలండి. ఇక్కడ కృష్ణ పరమాత్మను ఉయ్యాల్లో పెట్టి ఊచుతూ ఉంటే నా కళ్ళు తెరవలేదు, అలా మూసుకున్నట్ట. ఆశ్చర్యపోతున్నారు పైనుంచి చూస్తున్న దేవతలు, సిద్ధులు. ప్రపంచమంతా ప్రళయకాలంలో నిద్రపోతూ ఉంటే జోకొట్టే భగవానుడు నిద్ర లేనివాడు నిద్రను నటిస్తూ ఎంత బాగా నిద్రపోతున్నాడో కళ్ళు మూసుకుని. అన్నీ గమనిస్తూ కళ్ళు మూసుకుని నిద్రపోతున్న పిల్లవాడండి. అక్కడి నుంచి శిశువు క్రమక్రమంగా ఎదుగుతూ ఉన్నాడు నందబ్రజంలో. అత్యద్భుతమైన శ్లోకాన్ని సుఖయోగులు సెలవిస్తున్నారు. తత ఆరభ్య నందస్య వ్రజ సర్వ సమృద్ధిమాన్ హరే నివాసాత్మగుణై రమాక్రీడమభూనృపా. కొన్ని భాగవత శ్లోకాలు అద్భుతంగా కృష్ణ మహిమను ఆవిష్కరిస్తుంటాయి. ఈ మహిమావిష్కారం, తత్వావిష్కారం, ఇటువంటి శ్లోకములు బాగా పట్టుకోవాలి. అవి మననం చేసుకుంటూ ఉండాలి. అలాంటి వాటిలో ఇదొకటి. తత ఆరభ్య, అప్పటి నుండి, ఎప్పటి నుండి? కృష్ణుడు అక్కడ జన్మించిన నాటి నుండి కూడా నందస్య వ్రజ అన్ని రకాల సంపదలతో తొలతూగుతున్నది. లోటనేది లేదు. అవి అంతరంగ సంపద, బహిరంగ సంపద అని రెండు సంపదలు ఉంటాయి. బహిరంగ సంపదలు అంటే ఇల్లు, వాకిలి, డబ్బు, దస్కం, ఆరోగ్యం మొదలైనవన్నీ బహిరంగ సంపదలు. అంతరంగ సంపదలు అంటే ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, ప్రేమ, ఇవన్నీ కూడా అంతరంగ సంపదలు. ఈ రెండు ఉంటేనే ఐశ్వర్య, తెలుసుకోవాలి. రెండు ఉంటేనే సంపన్నుడండి. ఇది బాగా గమనించవలసిన అంశం. కృష్ణావతారంలో సర్వసమృద్ధిమాన్, అన్ని సంపదలు ఉన్నాయి. ఎందువల్ల ఉన్నాయి అంటే అన్నీ ఇవ్వగలిగినటువంటి లక్ష్మి ఎవరిని ఆశ్రయించి ఉంటుందో ఆయన అక్కడున్నాడు కనుక అన్నారు. ఇక్కడ అంటే లక్ష్మి ఎవరిని ఆశ్రయించుకుంటుంది? ఈ తత్వం మా శంకర భగవత్పాల్ వారు బాగా చెప్పారు. దరిద్రం పోవాలంటే అమ్మని ఆశ్రయించాలి, ఆవిడే కనకధార కురిపించాలి. ఆవిడెవరు అంటే నమోస్తు నందాత్మజ వల్లభాయే అన్నాడు. ఇక్కడ నందాత్మజ వల్లభావిడ, నందాత్మజ. నందాత్మజ అంటే కృష్ణుడు, ఆయనకి వల్లభావిడ, కృష్ణ వల్లభ. ఏ కృష్ణుడు? నందాత్మజుడు. నందాత్మజ వల్లభ అంటే రాధ అండి. మహాలక్ష్మి యొక్క స్వరూపం నందాత్మజ వల్లభ అన్నప్పుడు రాధాతత్వం. ఆయన విడదీయకుండా బృందావనం అంతా ఆవిడే ప్రకాశిస్తుంది. మొత్తం స్వాభావిమానమే. అందుకు కృష్ణుడు ఎక్కడుంటే లక్ష్మి అక్కడుంటే. కృష్ణుడిని పెట్టుకొని లక్ష్మి ఆవిడే వస్తుంది కనుక ఏ ఇంట కృష్ణుడు ఆరాధింపబడతాడో, ఏ హృదయంలో కృష్ణుడు చింతింపబడతాడో వారికి అంతరంగ బహిరంగ ఐశ్వర్యాలు కోకొల్లలుగా ఉంటాయి. ఇదే సిద్ధాంతం, గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రహస్యాన్ని ఇంకా అందంగా చెప్తే బాగుంటుంది కదా అనిపించింది నారాయణ భట్టార్తి. అత్యద్భుతమైన శ్లోకంలో అందిస్తున్నాడు నారాయణీయులు. దినే దినే ప్రతివృద్ధ లక్ష్మీ అక్షీణ మాంగళ్య శతో వ్రజోయం భవన్నివాసాత్ అయి వాసుదేవా ప్రమోద సాంద్రో పరితో విరజే ప్రమోద సాంద్ర పరితో విరేజే. ఏ వాసుదేవ, నువ్వు అక్కడున్న కారణంగా వ్రజంలో 3 లక్షణాలు ఉన్నాయి. 3 లక్షణాలు చాలా అందంగా క్రమంగా చెప్పాడు. దినే దినేత ప్రతివృద్ధ లక్ష్మీ, అక్కడ రోజు రోజుకి ఈయన పెరుగుతూ ఉంటే
రోజు రోజుకి ఇక్కడ సంపదలు పెరుగుతుంది. అంతేకాదు బాహ్యంగా సంపదలు పెరగడమే కాదు, అక్షీణ మాంగళ్య శతో వ్రజోయం, వ్రజమంతా కూడాను మంగళములు అనంతంగా కలుగుతున్నాయి. కనుక ఒకవైపు సంపదలు పెరుగుతున్నాయి, శుభ పరంపర పెరుగుతుంది, అమంగళాలు ఎక్కడా లేవు, మంగళములు పెరుగుతున్నాయి. ఇక్కడ రెండు చెప్పారు, ఈ రెండు బహిరంగ సంపదలే. మూడవది అద్భుతమైనది, ప్రమోద సాంద్ర పరితో విరేజే. ఇది గొప్ప విషయం. ప్రతివారు కూడాను నిండైనటువంటి ఆనందంతో విలసిల్లుతూ ఉన్నారు ఇక్కడ. కనుక సంపద రోజు రోజు పెరుగుతోంది, అమంగళాలు కలగడం లేదు, మంగళాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రతివారి మనస్సు నిండైన ఆనందంతో ఉన్నది. ఈ మూడు ఎందువల్ల వచ్చాయి? హే వాసుదేవ భవన్నివాసాత్, నువ్వు ఉండడం వల్లయ్యా వచ్చింది అంటూ చాలా చక్కగా వ్యాఖ్యాన పూర్వకంగా రచించారు నారాయణ భట్టాత్రి. ఈ దివ్య శ్లోకాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకుని ఎటువంటి యుగమైన హృదయంలో కృష్ణుడిని చింతన చేస్తే ఈ 3 లక్షణాలు ప్రాప్తిస్తాయని తెలుసుకుని మనము, మన పరివారము, పరిసరాలు కూడా కృష్ణారాధనతో పవిత్రులం కావాలని భావిద్దాం. ఆ కృష్ణ చింతన వెలుగొందుగాక, కృష్ణ భక్తి వెలసిల్లుగాక. దీని ద్వారా మనకు భాగవతకారుడు ఇచ్చినటువంటి గొప్ప సందేశం అండి. ఏం చేయాలి ఐశ్వర్యానికి అంటే కృష్ణారాధన చేయాలి, మరొకటి కాదు అని చక్కగా తెలియజేసేట వసుదేవ